నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏంటి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? రవి గారు, మీకు మాతో పాటు ప్యానల్ ఉన్నట్టు మిత్రులకు, యోయోటి వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. మీరు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఇక్కడ వారు ఓపెన్ చేసినటువంటి ఆఫీసు, దాని మీద మీరు వారి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అని మీరు అన్నారు. సరే, ఆయన ఒక ఏరెనిక కలిగినటువంటి నటుడు, ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ నేపథ్యం ఈ రోజుది కాదు. ప్రజారాజ్యం పార్టీలో అధ్యక్షులుగా ఉన్నారు. రాష్ట్రంలో అంతా తిరుగుతున్న నేపథ్యంలో చెట్టు తలకు దెబ్బ తగిలి వెళ్ళి కొండగట్ట అంజన గారి దయ వల్ల బతికినా అని చెప్పి ప్రకటించుకున్నాడు. ఇప్పుడు కూడా భక్తితో ఉంటున్నాడు. వారి వ్యక్తిగత విషయాల గురించి నాకేమి అభ్యంతరాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వారు చేసినటువంటి దాని గురించి మనకేం దాని గురించి ఇబ్బంది లేదు. వారు ఈ మధ్య కాలంలో తనకు తానుగా ఏర్పరచుకున్నటువంటి కొంత కాంట్రవర్సీ, తనకు తాను ఒకటి ఏంటంటే, నేను వారి మీద ప్రప్రథమంగా సానుభూతి ప్రకటిస్తున్నాను. దేనికని చెప్తాను మీకు. చెప్పండి. మొదటిది, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తనకు తాను ఒకసారి తెలంగాణ ఒక కండ్ల మంటతోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని చెప్పి కాంట్రవర్సీ పెట్టింది. దాంట్లో మనం కూడా ఈ స్టూడియోలో మాట్లాడాను, అనేక ఛానల్లో కూడా మాట్లాడాను దాని మీద. అది జరిగిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ కావాలనుకుంటే రీఎంట్రీ లేదు, ఎంట్రీ లేదు. ఆల్రెడీ దే ఆర్ ఇన్ కంటిన్యూషన్ ప్రాసెస్. వాళ్ళు ఆల్రెడీ 23లో ఎన్నికల్లో కాంటెస్ట్ చేసింది విత్ ది అలయన్స్ ఆఫ్ బీజేపీ. మిత్రుడు కూడా కాంటెస్ట్ చేసిండని మీరే ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఆల్రెడీ ఆయన ప్రాసెస్లో ఉన్నాడు. ఈ మళ్ళీ కొత్త కార్యక్రమం జరగడంలో పాపము సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈయన మిస్గైడ్ చేస్తున్నారని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్. అందుకే నేను ఆయన మీద పదల సానుభూతి చూపిస్తున్నాను. ఎందుకంటే అక్కడ 2 పవర్ సెంటర్స్గా తయారయ్యారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక దిక్కు, పవన్ కళ్యాణ్ గారు ఒక దిక్కు. ఆయన చిన్న తెలంగాణకి డైవర్ట్ చేసి అక్కడ వాళ్ళు మొత్తం అబ్జర్వ్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ముందు తెలంగాణకి డైవర్ట్ చేసి పవన్ కళ్యాణ్ మనకు రానున్న రోజుల్లో అడ్డంకి తొలగించుకోవాలని ప్లాన్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నా పూర్తి వ్యూ ఓకే. కాబట్టి వారి మీద నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, మిత్రులు రామ్మూర్తి గారు కూడా ఇంతకుముందు చెప్పారు, తెలంగాణ పోరాటం అనేది తెలంగాణ అస్తిత్వం కోసం జరిగినటువంటి పోరాటం. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే, అక్కడి నుంచి మొదలు పెడితే మొన్న 69 పోరాటం, 2002లో తెలంగాణ ఏర్పడినప్పుడు జరిగింది పోరాటమే కాదు, అసలు ఒరిజినల్ పోరాటం 69లో జరిగింది. 369 మంది అఫీషియల్ లెక్కల కాల్పుల్లో చనిపోయారు. 369 మంది. పీడీ యాక్ట్లో ఎంతోమంది జైల్లో ఉన్నారు. 100 మంది విద్యార్థులు. మొన్న జరిగింది అసలు మీకు ఒక చాలా సామరస్యంగా జరిగిన ఉద్యమం, చాలా అత్యంత తీవ్రంగా జరిగింది. దాన్ని చూసిన వాళ్ళు ఉన్న వాళ్ళని అడిగితే మీకు దాని యొక్క తీవ్రత ఏందని చెప్తారు. 3 సంవత్సరాలు విద్యా సంవత్సరాలు ఇష్టమైంది. 10th క్లాస్ కూడా ప్రమోట్ చేసిండ్రు ఎగ్జామ్స్ పెట్టకుండా, మన కరోనా అప్పుడు జరిగినట్టు. అట్లాంటి పరిస్థితి ఉద్యమం జరిగినటువంటి తెలంగాణ దేనికోసం జరిగింది? ఉద్యమం దేనికోసం జరిగిందండి? ఇది సంపన్న రాష్ట్రం. కలిసినప్పుడు సంపన్న రాష్ట్రమే, విడిపోయినప్పుడు సంపన్న రాష్ట్రమే. అవును, ఈ రోజు సంపన్న రాష్ట్రమే. ఈ రోజు కూడా సంపన్న రాష్ట్రమే. అప్పులుంటే ఆస్తులు లేవా? అప్పులునే ఆస్తులు. వినండి మీరు, ఒక విషయం చాలా సీరియస్ అంశాలు చెప్పండి. ఈ రోజు తెలంగాణ యొక్క అస్తిత్వం, నేను ఒక కాంగ్రెస్ వాదిగా కాదు, తెలంగాణ వాదిగా మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను ఎవరిని విమర్శిస్తలేను. ఈ ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో కూడా ఎక్కడ పోయి ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, మర్యాదతోటి ఆ ప్రజలను ప్రైజ్ చేసుకొని. వాళ్ళని అవమానించి వాళ్ళ దగ్గర పోయి నేను పోయి ఓటు అడుగుతా, నేను తిడతా వచ్చి అడుగుతా అని చెప్పి అడిగితే ప్రజలు ఆమోదిస్తారని మీరు అనుకుంటే చూడండి రేపు ఎన్నికల్లో ఏ రిజల్ట్ వస్తుందో. పార్టీలు ఎవరు విమర్శిస్తలేరండి, ప్రజలు ఏమంటారో చూడండి మీరు. ఇవన్నీ అయిపోయింది. మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్పగా చేసినామని మీరు అనుకుంటున్నారు. మీ పాత్ర అక్కడ అయిపోయిందా? 12 సంవత్సరాలు మీరు రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజు వరకు మీకు ఫుల్ ఫ్లెడ్జ్ రాజధాని లేదు. మీరు పూర్తి స్థాయిలో మీ పార్టీ అక్కడ పూర్తి ఎన్ని స్థానాలు పోటీ చేసింది, ఎన్ని గెలిచిండ్రు, మీ ఉనికి అక్కడే పూర్తిగా చాటుకోలేదు. ఈ రాష్ట్రం వచ్చి ఏమో రండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మిస్గైడ్ కాబడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ప్లాన్లో అక్కడ 2 పవర్ సెంటర్స్ ఉండొద్దు, పవర్ సెంటర్ ఇటు ఈయన ఇక్కడ ఎండమావిని చూయించి
ఇటు షిఫ్ట్ Divert చేసి చేయాలి. అక్కడ వాళ్ళు చేయాలనేటువంటి అంశము జరుగుతున్నది. మాకేం నష్టం లేదు మీరు వస్తే, నష్టపోయేది మీరని చెప్తున్నాం. ఇక్కడ ఒక ప్రధాన అంశాన్ని అందరూ గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు చేయలేడా పని, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావాలన్నా? తెలుగుదేశం పార్టీ అంటే ఆ పార్టీ ఈ పార్టీ వేరు కదా సార్. ఒక్క మాట మీరు వినండి. చంద్రబాబు నాయుడు గారు యొక్క పార్టీ ఎప్పుడు పుట్టింది? 82లో పుట్టినటువంటి పార్టీ. ఆ పార్టీకి ప్రతి ఊర్లో పునాదులు ఉన్నాయి ఈ రోజుకి ఎంతో కొంత. వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వైఎస్ఆర్సీపీ పార్టీ షట్టర్ ఎందుకు బంద్ చేసుకున్నారు? ఒక ఎంపీ గెలిచిండు, 4 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. వాళ్ళు ఎందుకు షట్టర్ బంద్ చేసుకున్నారు? ఎందుకు బంద్ చేసుకున్నారు? వీళ్ళు ఎందుకు బంద్ చేసుకున్నారు షట్టరు? ఇక్కడ ఏదో హైదరాబాద్లో వీళ్ళు ఉంటున్నారు కాబట్టి ఆస్తులు అక్కడ ఆఫీస్ ఒకటి నడుపుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకు కాంటాక్ట్ చేస్తలేరు? ఎందుకు ఉంటలేరు? మా నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆమోదించరు. మరి ఈయన ఎందుకు పంపుతున్నారు? ఈయన తెలుసుకోవాలి ఆ విషయం. ఆ పార్టీ కార్యకర్తలు తెలుసుకోవాలి, వారి నాయకులు వాళ్ళ అధినేత తెలుసుకోవాలి. మాకేం నష్టం లేదు, నష్టపోయేది మీరు. మీరు ఆంధ్రాలో మీ ఉనికి కోల్పోతారు. మీకున్నది ఇప్పుడు ఏమంటారు కదా, తెలంగాణలో సాగుతుంది పులుసు వచ్చి పువ్వ కొట్టుకపోయిందని. పులుసులో అన్నంలో పులుసు పోసుకోవాలి, పులుసులో అన్నం వేసుకుంటుంది. ఇది అది జరుగుతుంది, ఉన్నది పోద్ది అక్కడ. దానికోసం ఆయన ఇక్కడ మీకు ఆశ పెట్టి ఇటు పంపిండు. నువ్వు తురుముకా, నువ్వు పోయి అక్కడ చెప్పు, ఇప్పుడు నీ అయ్య జాగిరా అంటే ఆంధ్రాలో నీకు పెద్ద క్రేజ్ వస్తుంది నీకు చెప్పి అన్నం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మిత్రుడు చెప్తున్నాడు, తెలంగాణ ప్రజలు ఉద్యమాల ప్రజలు నువ్వు రెచ్చగొట్టి తింటారా? నరేంద్ర పూర్తిగానండి, మీకు మాట్లాడేసరికి నేను మాట్లాడలే. నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ రెచ్చగొట్టి తల్లిని చంపి బిడ్డను చేసినట్టు అరిగేసిండ్రు ఓట్లు. 8 సీట్లు మొన్న బీఆర్ఎస్ పార్టీ లోపల నుంచి సహకరించింది కాబట్టి వచ్చినాయి. కవితమ్మ జైలు నుంచి బయటకు రావాలి కాబట్టి 8 సీట్లు ఈయన ఇచ్చిన ఆయన తీసుకున్నాడు, లేకపోతే అది వచ్చేదా? మరి 8 ఎమ్మెల్యేలు ఎట్లా గెలిచారు? 8 మంది ఎంపీల సంగతి. ఎమ్మెల్యేలు ఎట్లా గెలిచారు? ఎమ్మెల్యేలు 8 మంది ఏముందండి, 119, అది పెద్ద లెక్క కాదు. అది వాళ్ళు 20 గెలవాలి. ఎమ్మెల్యే గెలిస్తేనే పెద్ద గొప్ప అప్పుడు అప్పట్లో. మరి ఎమ్మెల్సీలు ఎట్లా గెలిచారు సార్? భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ పోటీ పెట్టలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కంటే ముందు నుంచి మీరు కూడా ఉన్నారు కదా, మీరెందుకు గెలవలేకపోయారు? ప్రజలు ఓట్లేలే గెలవలే, అన్నిసార్లు ఆమోదిస్తారు, ఒకసారి ఆమోదిస్తారు. నరేంద్ర మోడీ లాగా మా దగ్గర మిషన్ ఒత్తుకోవడానికి నరేంద్ర మోడీ మాట్లాడుకుంటే మరి సర్పంచ్ ఎన్నికలు మీరు ఎందుకు గెలిచారు సార్? మరి గెలిచారు సార్? మరి దేశవ్యాప్తంగా బ్యాలెట్ పెట్టండి, దేశవ్యాప్తంగా బ్యాలెట్ పెట్టండి. తెలంగాణ ఒకటి క్రాస్ ట్రాక్ చేస్తే మీరు మాట్లాడండి, మీరే మాట్లాడండి, నేను ఆగుతా. మొత్తం అయినాక నేను మాట్లాడతాను. ఒక విషయం ఏంటంటే, మీరు కనీసమైనటువంటి, నాకేం పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత లేదు, ఆయన గురించి మీరు పిలిచారు కాబట్టి డిబేట్కి వచ్చిన. నేను కూడా చెప్పిన మీకు చర్చకంత అవసరం లేదు ఏంటంటే, మీరు రావాలంటే వచ్చిన, మీ మీద ఉన్న గౌరవంతో నాకేం ఇబ్బంది లేదు. విషయం మా అభిప్రాయం స్పష్టమండి. 2 ఛాంపియన్స్ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ, వాళ్ళు ఎందుకు షట్టర్ బంద్ చేసిండ్రు, మీ షట్టర్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? ఒక విషయం ట్రైల్ వేస్తున్నారు సార్, ట్రైల్ వేసుకోమని. ట్రైల్ దానికి ఎందుకు బాధ? మలికా బక్రా అవుతాడు ఆయన ఇష్టం, మేమేం కాదు, మేమే వద్దట్లేము. అయితే తెలంగాణ ప్రజలు ఇక్కడ వాళ్ళ అస్తిత్వం కోసం ఉన్నటువంటి వాళ్ళను భారతీయ జనతా పార్టీ చేసిన రాంగ్ కామెంట్స్ కు మొన్న సీట్లు ఇవ్వలే. ఏది పార్లమెంట్ లో మోడీ గారు మాట్లాడిన అంశం, వాళ్లకు బలమైనటువంటి పునాది మతం ఉన్నది, వాళ్ళకు సైద్ధాంతికమైనటువంటి వాదన ఉన్నది. మీకు సైద్ధాంతికమైనటువంటి వాదన ఎవరికి ఉంది? తెలుగుదేశం పార్టీ, మీరు వాళ్ళు చెప్తున్న సామాజిక న్యాయం ఇవి చెప్తున్నారు కదా, దానికి ఎంతో తెలుగుదేశం పార్టీకి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కరిష్మా వైఎస్ జగన్ గారికి ఉన్నది. ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం కానివ్వండి, ఇందిరమ్మ పథకాలు ఇచ్చిన సానుభూతి రాజశేఖర రెడ్డి గారి మీద, ఇందిరాగాంధీ మీద ఎట్లా అభిమానం ఉందో రాజశేఖర రెడ్డి గారి మీద ఆ విధమైన అభిమానం ఉన్నది. అలాంటివన్నీ వాళ్ళు బంద్ చేసుకొని పోయి మిమ్మల్ని ముందర పెడుతుంటే మీకేమి పూర్వాపరాలు ఏం లేవు, అంతకుముందు చేసిన గత చరిత్ర ఏం లేదు. లేకపోయినా మిమ్మల్ని ముందర పెడితే మీరు సక్సెస్ అవుతామని మీరు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే జనాలు రారా? కోర్టు నుంచి ఆయన జైలు నుంచి ఇంటికి వచ్చేదానికి ఎంత పెద్ద ర్యాలీ అయింది, ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటికి వస్తే మరి ఎంత పెద్ద ర్యాలీ అయింది. మరి ఆయన ఎందుకో పెట్టి కాంటాక్ట్ చేస్తలేడు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కావాలంటే ర్యాలీ అర్ధ గంటలు అరేంజ్ చేస్తాడు, ఆయన ఎందుకు చేస్తలేడు? వాళ్ళు తెలుసుకోవాలి, మాకు అవసరం లేదు. మీరు మీ ఉనికిని కాపాడుకోండి, పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క ఉనికిని మీరు కాపాడుకోండి.
మీ రాష్ట్రానికి మీరు చేయాల్సిన సేవలు చాలా అవసరం ఉన్నది. మీరు ముందు అక్కడ స్థిరపడండి. మీరు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాండి. మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ కోసము చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కూడా భారతీయ జనతా పార్టీ ఏంటంటే 2 పవర్ సెంటర్లు అక్కడ అయితే ఇబ్బంది అయింది. ఈయన చిన్నగా ఈయన ఎంత ఆవేశపరుడు, ఈయన పూర్తిగా లోతైనటువంటి రాజకీయం లేదు. చంద్రబాబు నాయుడు గారిని డైవర్ట్ చేయలేం కాబట్టి ఈయన చిన్నగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే హీరో తెలంగాణ పోయి కొట్టుపో, హైదరాబాద్ కొట్టుకరాపు అంటే ఈయన ఊరికి కొడతాడు, అక్కడ ఉన్నది పోద్ది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు బీజేపీకి అయినా టీడీపీకి అయినా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయబట్టే కదా వైభవం వచ్చింది. వైభవం వాళ్ళు వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. ఈయన ఇక్కడ చాలు, నువ్వు హైదరాబాద్ కొట్టు, మేము అక్కడ ఉంటాం, ఇక్కడ వదిలిపెట్టి అంటారు. నీకు అక్కడ ఉన్నది పోతుంది. ముందు మీ యొక్క స్థానాన్ని మీరు బదిలం చేసుకొని మీ అభిమానులకు సరైనటువంటి స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇవ్వండి అని నేను చెప్తున్నా. రైట్ కౌశిక్, ఇప్పుడు వాళ్ళన్నిటికి నువ్వు 5 నిమిషాల సమాధానం చెప్పాలి. ఓన్లీ 5 minutes అంతే, ఒక్కొక్కరికి 5 నిమిషాలే. ఇప్పుడు నిజంగానే రామ్మూర్తి గారు మాట్లాడినా, వీళ్ళంతా కూడా వీళ్ళు ముగ్గురు మాట్లాడిన అస్తిత్వం గురించే మాట్లాడారు. మన తెలంగాణ, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ఆంధ్ర వాళ్ళ కోసమే, వాళ్ళు వాళ్ళ పరిపాలనలో, వాళ్ళ పాలనలో మేము మగ్గిపోయాం కాబట్టి మనకు రావాల్సిన అవకాశాలు లేకపోయింది. ఒకటే పాయింట్, జాతీయ పార్టీలను ఆమోదిస్తే ఇక్కడ ఆంధ్ర నాయకత్వంలో అంటే నేను దాన్ని కంక్లూడ్ చేయలేదు. జాతీయ పార్టీలో ఇక్కడ ఆమోదం జరుగుతుంది ఒకవేళ, కానీ ఆంధ్ర నాయకత్వంలో అధినేతగా ఉన్నటువంటి పార్టీలు ఎవరు కూడా తెలంగాణ మీద చేయలేవు. ఎప్పటికీ నెవర్ ఇన్ ది హిస్టరీ. సరే, ఓకే, చూద్దాం. మీరు అన్నారు కదా, అది దాని గురించి సమాధానం.